ఆపాలి తైలాభిషేకం ఆపాలి స్వస్థతలోనే మోసాలు సహించక దురదశములిగిన వారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన కేంద్రంగా చేసుకుని అనేక మంది సేవకులు ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి ప్రశ్నలాడు దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. పాలకొల్లులో తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి వారందరూ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మండల స్థానిక ఫెలోషిప్ సంఘ నాయకులందరూ కూడా ఒక చోట కూడుకొని ఒక వివరణ, ఒక నిర్ణయం, ఒక తీర్మానం, ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ నుంచి ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిచర్యల మీద ఆ ప్రభావితం చేస్తున్నటువంటి ఆ పరిచర్యలకు కండిషన్స్ పెట్టారు. ఏంటి ఆ కండిషన్స్ అంటే, ప్రతి నెల ఎక్కడో ఉండి ఏ ప్రాంతంలోనూ ఉండి ఎక్కడికి వచ్చి మరి అంజూరపు పండంటూ ఒక క్రీస్తు రాయబారిగా వస్తున్నటువంటి లేక చేస్తున్నటువంటి పరిచర్య ఈ ప్రాంతంలో చేయకూడదంటూ, అలాగే చిక్కం ఇసాక్ గారిని ఒక దైవ సేవకులు చేస్తున్నటువంటి పరిచర్య కూడా ఈ ప్రాంతంలో జరగటానికి వీల్లేదంటూ, అంతేకాకుండా తైలాభిషేక ఆరాధనలు అనగా అమ్మతేజ గారు కూడా ఈ ప్రాంతంలో మీటింగ్స్ పెట్టకూడదంటూ కూడా వారు నినాదాలు చేస్తూ మరి కొన్ని విషయాలను వాళ్ళు ప్రకటిస్తున్నారు. ముందుగా వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా మీ అందరి కోసం వివరిస్తాను నేను. ముందుగా ఆ వీడియోస్ అసలు చూద్దాం ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీ కొరకు. ఎందుకంటే నేటి దినాల్లో ఆనాటి దినాల్లో అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినటువంటి సత్యాన్ని ఒక్కసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. జనులు హితబోధను సహించక దురదశములిగిన వారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారనే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు ముందుగానే పౌలు గారి ద్వారా మనకు తెలియదు. హృదయపూర్వక వందనాలు. ఈ రోజు పాలకొల్లు అరబాల గార్డెన్స్ దగ్గర మరి నరసాపురం డివిజన్ లో ఉన్నటువంటి 9 మండలాల నుంచి వచ్చినటువంటి సేవకులు, మరి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్, మరి అలాగనే ఈ యొక్క సేవక బృందం అంతా కూడా ఈ స్థలంలో చేరు ఉన్నాము. మా అందరి యొక్క విన్నపము, మా మనవి ఒకటే. అదేంటి అని అంటే, మరి పాలకొల్లు కేంద్రంగా చేసుకుని అనేక మంది సేవకులు ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి నెల ఒక రోజున ఏర్పాటు చేసుకుని మరి కళ్యాణ మండపాల్లో జరిగిస్తా ఉన్నటువంటి ఈ యొక్క స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనలు ఏమైతే ఉన్నాయో అటువంటి వాటిని మేము ఖండిస్తా ఉన్నాం. దీనికి కలిగిన ఒకే ఒక కారణం ఏంటంటే, మీరు సభలకు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోతే మాకు అభ్యంతరం లేదు, కానీ లేక ఒకసారి వచ్చి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మీరు వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ ప్రతి నెల ఒక రోజు ఇక్కడ రావడం. రైట్, వివరిస్తున్నారు కదా. సో వారు మాట్లాడినటువంటి ప్రతి మాటలో కొంత కాదు కదా, కంప్లీట్గా న్యాయం ఉంది. విషయం ఏంటంటే, ఆల్రెడీ మీకు సంఘాలు ఉన్నాయి. వారు చెప్పే విషయంలో మరి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, మీకు సంఘాలు ఉన్నాయి. మీకు సంఘాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి నెల ఒక డేట్ డిక్లేర్ చేసి అక్కడ పెట్టడం వల్ల వారి సంఘాలకు ఇబ్బంది జరుగుతుందని, అరిదాగ్ని ఆదివారం ఆరాధనకు రాలేకపోతున్నారని, అంటే వాళ్ళు ఉన్నటువంటి బాధను వ్యక్తపరుస్తున్నారు. సేవకులుగా మీరు విషయాన్ని గమనించాలని ప్రేమపూర్వకంగా నేను మరి అమ్మతేజ గారికి, అలాగే చిక్కం ఇసాక్ గారికి, మరి క్రీస్తు రాయబారి గారికి, అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి వారికి మరి నేను కూడా ప్రేమపూర్వకంగా వివరిస్తున్నాను. ఎందుకంటే మీకు సంఘాలు లేకపోతే వేరే విషయం, మీకు సంఘాలు ఉన్నాయి, సేవ ఉంది, పరిచర్య ఉంది. ప్రతి ఆదివారం ఆరాధన జరిగించుకోవడానికి సేవా పరిచయం దేవుడు మీకు అనుకూలంగా ఇచ్చాడు. దయచేసి ఇటువంటి చేస్తే మరలా ఏమవుతుందంటే, చూడండి వీళ్ళు ఒక నినాదం చేస్తున్నారు. దయచేసి ఒకసారి ఈ నినాదం కూడా విన్న తర్వాత కొన్ని విషయాలు, వాళ్ళు చెప్పిన విషయాలు నేను క్లుప్తంగా మీకు కూడా అర్థమయ్యే రీతిలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ వీడియో. మోసాలు తైలాభిషేకం ఆపాలి అంజూరపడే మోసం ఆపాలి అట్టుపళ్ళనే మోసం ఆపాలి యాప్లకే అనే మోసం ఆపాలి అట్టుపళ్ళనే మోసం ఆపాలి యాప్లకే అనే మోసం. రైట్, చూస్తారు కదా, నినాదం చేస్తున్నారు సావుకులుగా. అంటే ఇంతకు ముందు కూడా డిజిటల్ చర్చ్ డాక్టర్ పి సతీష్ కుమార్ గారు కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంటే వీళ్ళు అడ్డుకొని ఇది మాకు అవసరం లేదన్నట్టుగా అక్కడి నుంచి క్యాన్సిల్ చేయించారు. సో కాబట్టి ఇప్పుడు మరి వారు అంత బాధలో ఉండి
సరే, ఇప్పుడు అమ్మతేజ గారికి జరిగింది ఆ రోజున ఒకవేళ కష్టమే, ఆ విషయంలో కూడా మరి కొంత తేడాలు వచ్చి మాట్లాడుకోవడం జరిగింది. సరే, ఇది ఏం జరిగినప్పటికీ కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంది. ఒకవేళ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, మరలా మనం సరి చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాలు నేను వారు చెప్పినటువంటి పాయింట్స్ 4 పాయింట్లు మరి చాలా అద్భుతమైనటువంటి పాయింట్లు, చాలా చక్కగా చెప్పారు కూడా వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏమాత్రం కూడా చక్కగా గౌరవిస్తూ ప్రేమిస్తూ మాట్లాడారు. ఈ వీడియో కూడా రిలీజ్ చేశారు. సో వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే చిక్కం ఇస్సా గారికి కూడా నేను మనవి చేస్తున్నాను. అలాగే మరి క్రీస్తు రాయబారి గారికి కూడా నేను శుభాలు తెలియజేస్తాను. అలాగే అమ్మతేజ గారికి, మా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సేవకులు కనుక వారికి కూడా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ మరి నేను పాయింట్స్లోకి వెళ్తున్నాను. వాళ్ళు తీసుకున్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, లేకపోతే నిర్ణయాలు, లేకపోతే వారి చెబుతున్నటువంటి మనవులు ఏమైతే ఉన్నాయో ఒక్కసారి వాటిని గమనించండి సేవకులుగా. ఎందుకంటే మీరు సేవకులు, వారు కూడా తోటి సేవకులు, మనందరం సేవకులం కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో వారు అర్థం చేసుకోవడానికి ఒక 4 పాయింట్స్ చెప్పారు. అవి నాకు కూడా చాలా అద్భుతంగా, చాలా చక్కగా నచ్చాయి. సో వాటిని నేను మీ అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ముందుగా వారు ఏం చెబుతున్నారంటే, మీకు దేవుని యొక్క పరిచర్య మీద భారం ఉంటే, సేవా భారం ఉంటే మా ప్రాంతంలో కూడా సువార్తను ప్రకటించండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఓకే, మొట్టమొదటిది సువార్త ప్రకటించడం. ఓకేనా. 2, ఇక లేదు సువార్త ప్రకటించడంతో పాటు మేము సభలో 3 రోజులు కూడా సభలు ఏర్పాటు చేస్తాము. ఆ సభల్లో మీరు కూడా కలిసి మాతో ఉండాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్న దైవ సేవకులందరూ కూడా సహకరించడానికి అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా వారు తెలియజేస్తున్నారు. మొట్టమొదటిది సువార్త ప్రకటించడము, రెండవది సువార్త ప్రకటించిన తర్వాత సభలు పెట్టడానికి కూడా వాళ్ళు సహకరించడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత సువార్త చెబుతూ, చాలా జాగ్రత్తగా విన్నాం ఈ మాట, సువార్త చెబుతూ, సువార్తే భారంగా లేకుంటే దర్శనమే భారంగా లేకుంటే ఆ ప్రాంతానికి దేవుడు నిన్ను పంపిస్తే సువార్త ప్రకటించుకుంటూ ఆత్మను సంపాదించుకుంటే నీ సొంతంగా నువ్వు సంఘం పెట్టుకోవచ్చు, నీ సొంతంగా నీ సహవాసం నడిపించుకోవచ్చు. దానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఎందుకు? నువ్వు సేవ కొరకు సమర్పణ చేసుకొని సువార్త ప్రకటించుకొని నువ్వే ఆత్మలు సంపాదించుకున్నావు కాబట్టి అప్పుడు నువ్వు సేవ చేసుకునే యొక్క ఫుల్ పర్మిషన్ ఉంటుంది. ఆ ఫెలోషిప్లో మీరు కూడా ఉండొచ్చు. ఆ విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు. ఇక 4th ఏం చెబుతున్నారంటే, డిజిటల్ చర్చెస్ అంటే డైరెక్ట్గా చర్చి పెట్టేసి ఎవరికి సువార్త ప్రకటించకుండా, ఎలాంటిది కూడా ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించకుండా, ఏ ఒక్క ఆత్మను కూడా రక్షణ లేకుండా, మారుమనస్సు లేకుండా చేసి టక్కున వచ్చేసి వెంటనే ఒక రూమో ఏదో మాట్లాడుకుని డిజిటల్ చర్చెస్ పేరు మీద జరుగుతున్నటువంటి ఈ చర్చెస్లన్నీ కూడా అలాగనే వచ్చి పెడితే మాత్రము వాటిని కూడా అడ్డుకుంటామని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా న్యాయంగా ఉన్నాయి కదా సార్. అయితే ఈ సమయంలో మరి దైవజనులు, సేవకులు, బోధకులు, నాయకులు, కాపరులు, అంతేకాకుండా మరి దేశ విదేశాల్లో ఇంటర్నేషనల్ డైరెక్టర్స్గా ఉన్నటువంటి వారు, ఏమండి ఇంటర్నేషనల్ స్పీకర్ అయినటువంటి వారు, దయచేసి వెళ్ళి అలాంటి ప్రాంతాల్లో ఎందుకు మీరు ఇలాంటి కూడికలు పెడతారు సార్? అలాంటి సంఘాలను ఎందుకు చెడగొడతారు? అలాంటి సంఘాలను ఎందుకు పాడు చేస్తారు? గమనించండి, సేవ విస్తారంగా ఉంది. ఏమండి, సేవ విస్తారంగా ఉంది. సేవా పరిచర్య చాలా రకాలుగా ఉంది. కాబట్టి పాలకొల్లులో ఉన్నటువంటి ఆ దైవజనులందరూ కూడా, నేను ఇంతకుముందు వీడియో కూడా అది చెప్పాను మీకు. ఇంతకుముందు వీడియో చేసినప్పుడు కూడా ఆ మాటలు వివరించాను. మీరు ఇలా చేస్తే బాగుంటుంది, మీరందరూ కూడా ఇలా కలుసుకోవాలి, ఇలా మాట్లాడుకోండి, ఒక తీర్మానం తీసుకోండి అని చెప్పేసి కూడా నేను ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో చేశాను. నాకు ఎవరు శత్రువులు కాదండి, నేను ఒక తోటి సేవకుడిగా మీలో ఒకరిగా మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి అంటే ఆ ప్రాంతానికి ఎవరు కూడా ఇలాంటి సేవకులు వెళ్లకుండా, ఇలాంటి ఆరాధనలు పెట్టకుండా, ఎవరిని అక్కడే కాదండి ఎక్కడ కూడా పెట్టొద్దు అసలు. యాక్చువల్గా అక్కడే కాదు కానీ ఎక్కడ కూడా ఇలాంటి ఏర్పాటు చేయకూడదు. సభలు పెట్టుకోండి, ఒక 3 రోజులు సభలు పెట్టుకుని వెళ్ళిపోండి అక్కడి నుంచి, లేదా 2 రోజులు సభలు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకుంటే పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టండి, 1 డే సెమినార్ ఇవ్వండి, లేదా ఇంకా వీలుగా ఉంటే స్త్రీలకు సెమినార్స్ పెట్టండి,
పాస్టమ్మ గారితో మీ కాడ డబ్బులు బాగా ఉంటే ఏమన్నా, లేదా ఇంకా వీలుగా ఉంటే ఆ ప్రాంతాల్లో సంఘాలు కట్టించండి. ఇంకా ఎక్కువగా ఏమన్నా మీ దగ్గర క్యాష్ ఉంటే బీద సేవకులకి ప్రతి నెల సహాయం చేయండి. ఇంకా మీరు గొప్పవారు అనిపించుకోవాలనుకుంటే, మీలో ఉన్న శక్తి గొప్పది అనిపించుకోవాలనుకుంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విధవరాళ్ళు, అనాథ పిల్లలు ఉన్నారు, వారికి సహాయం చేయండి. ఇలాంటి కార్యక్రమాలు చేయండి. సేవకుల హృదయాలను కానీ సేవకుల మనస్సును కానీ గాయపరచకుండా మీరు కూడా అద్భుతమైన పరిచర్య చేయాలని కోరుకుంటూ, మరీ ప్రాముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి నాయకులందరికీ, అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న ఫెలోషిప్లన్నిటికీ కూడా ఇక్కడ వరంగల్ నుంచి ఈ జిల్లా వ్యాప్తముగా సేవకుల పక్షముగా మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా BFM బెరకా ఫైర్ మినిస్ట్రీస్ ఇండియా పక్షమును కూడా మీకు శుభాలు నేను తెలియజేస్తాను. మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఇలాగే అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని ఏరియాలో కూడా సేవకులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి, బాగుంటుంది. వీలుగా ఉంటే సేవకులకి భారం ఉంటే, సువార్త ప్రకటించాలన్న భారం ఉంటే అలాంటి భారంను షేర్ చేసుకోవడానికి సభలు పెట్టండి, లేదా సువార్తను ప్రకటించండి. ఇంకా అనుకూలంగా ఉంటే సేవకులకి ప్రతి నెల సహాయం చేయండి. ఇంకా సహాయం చేయాలనిపిస్తే ఖచ్చితంగా సంఘాలను కట్టడానికి సహాయపడండి, లేదా సంఘాలను కట్టండి. అంతేకాని ఇలాంటివి కూడా నిజంగా చేయకూడదని కూడా వారు చాలామంది నాకు కాల్స్ చేశారు. మరి ఆ పాలకొల్లు ప్రాంతం నుంచి కూడా దైవ సేవకులు కాల్స్ చేసి అన్న ఇలా జరిగిందన్న చెప్పి అన్నారు. కాబట్టి జరిగిన విషయాల్లో కూడా చాలామంది నాకు చెప్పగలిగారు. కాబట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో మీరందరూ కూడా విరివిగా వాడవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఆ ప్రాంతంలో దైవ సేవకులందరికీ కూడా శుభాలు. మరి ప్రాముఖ్యంగా అమ్మతేజ గారికి, చిక్కమ ఇసాక్ గారికి, అలాగనే క్రీస్తు రాయబారి గారికి కూడా శుభాలు తెలియజేస్తాను. దయచేసి ఆ ప్రాంతాలను డిస్టర్బ్ చేయకండి, వారి పరిచయం చేసుకునేటట్టుగా ముందుకు తీసుకెళ్ళండి. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగుగాక. ఆమేన్.